సురేష్ కారణంగా భారతి గర్భవతి అయిందని అందరికీ అర్థమైంది. పెళ్లి కాకుండా తొందరపట్టం భారతి తప్పైతే సురేష్ ఆ పని చేశాడు గనక అతనిది తప్పేనంటాను. యువర్ ఆనర్, యుగ యుగాలుగా పురుషుడి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది. వయసుకి ప్రకృతి సహజమైన వాంఛలకి లొంగి తప్పటడుగు వేస్తూనే ఉంది. పురుషుల్లో బలహీనతలున్నట్టే స్త్రీలోనూ ఉంటాయి. కారణం ఆమె మనిషే గనక. కానీ మన సమాజం పురుషుణ్ణి క్షమిస్తుంది, స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది. పవిత్రత, నీతి, శీలం, కట్టుబాట్లు అన్ని ఆడదానికే పరిమితం చేయటం ఏమిటి? యువర్ ఆనర్, పెళ్లికి ముందే తల్లివ్వడం తప్పని నిర్ణయించి అలా తల్లి అయిన ఆడదాన్ని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన మగాడెందుకు శిక్షార్హుడు కాదు? దొంగతనం, హత్య, ఫోర్జరీ, వ్యభిచారం ఇవన్నీ నేరాలైనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతం చేయటం నేరమని, అలా చేసిన పురుషుణ్ణి దోషి అని ఎందుకు శిక్షించదు ఈ సమాజం? యువర్ ఆనర్, ఇద్దరు కలిసి చేసిన నేరానికి ఒక్కరినే శిక్షించడం ఏమి న్యాయం? పురుషుడికి ఒక నీతి, స్త్రీకి ఒక నీతిని ధర్మశాస్త్రాల్లో రాయబడి ఉంటే వాటిని అధర్మ శాస్త్రాలని ఎందుకు తగలబెట్టడం లేదు? ఈ నవీన యుగంలో, ఈ అణుయుగంలోనైనా ద్వంద్వ నైతిక నీతి సూత్రాలను సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన చట్టానికి, మన రాజ్యాంగానికి ఎందుకు లేదు? యువర్ ఆనర్, ఆనాడు సీతను అనుమానించి అడవికి పంపాడు రాముడు. శకుంతలను మోసం చేసి వెళ్లిపోయాడు దుష్యంతుడు అని కథలు చదువుకుంటున్నాం. నిజానికి ఆ రాముడికి, ఆ దుష్యంతుడికి వారసులు ఈనాడు ఈ సమాజంలోనూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియవలసింది ఒక్కటే, ఈనాటి ఆడది ఆనాటి సీతల అడవికి వెళ్లి ఏడవదు. న్యాయస్థానంలో నిలిచి అలాంటి దౌర్భాగ్యపు మనసున్న మొగుడి నుంచి విడాకులు అడుగుతుంది. ఈనాటి ఆడది ఆనాటి శకుంతల అనాథల అడవికి వెళ్లి బిడ్డను కనదు. న్యాయస్థానంలో నిలిచి తన బిడ్డకి తండ్రి ఫలానాన్ని నిరూపిస్తుంది. అందుకు ఈ భారతే ఉదాహరణ. ఈవిడికి జరిగిన అన్యాయం వేలు లక్షల మందికి జరిగింది, జరుగుతోంది. అయితే ఇలాంటి పాత కథలకి కొత్త మలుపు తిప్పి కొత్త ముగింపు ఇవ్వాలని కోర్టువాది కోరుతున్నాను. అక్రమ సంతానాని కన్నా ఆడదానికి, ఆ సంతానానికి ఈ సంఘంలో ఎలా స్థానం లేదో అలాగే అందుకు కారణమైన పురుషుడికి వివాహ యోగ్యత, గౌరవ స్థానం ఉండకూడదని శాసించాలి. అవసరమైతే నీతి సూత్రాల్ని, న్యాయ శాస్త్రాల్ని, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి. ఆనాడు ఈ లోకంలో అనాథలుండరు, కాలు జారిన కన్నెలుండరు, పెళ్లిగాని తల్లులుండరు. యువర్ ఆనర్, ఆడదానిగా తోటి ఆడదానికి న్యాయం చేయమని కోరుతూ అంటే హార్ట్ స్ట్రోక్ హెవీగా వచ్చింది, పల్స్ కూడా వీక్ గా ఉంది. ఆమెకి ఇప్పుడు బాగా బెడ్ రెస్ట్ కావాలి. ఈ కేసంతా పరిశీలించాక వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఫిర్యాదు కుమారి భారతి ఇంకా మైనర్ అయినందువల్ల సురేష్ కుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండటం ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం నేరం. జరిగిన దానిలో ఇద్దరూ బాధ్యులైన కుమారి భారతి అతన్ని పెళ్లి చేసుకోమని కోరినా అతడు నిరాకరించాడు కనుక ఆమెనతను మోసగించినట్టుగా కోర్టు వారు నిర్ణయించారు. ముద్దాయి సురేష్ ఫిర్యాది భారతిని పెళ్లాడాలని, లేని పక్షంలో అతడు 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు వారు తీర్మానించారు. ఈ రెండింటిలో అతనికి ఏ శిక్ష ఇవ్వాలో ఫిర్యాది భారతే నిర్ణయించవచ్చు. లాయర్ శకుంతల గారు ఫిర్యాది భారతికి పుట్టబోయే బిడ్డకి సంఘంలో స్థానం కల్పించి న్యాయం జరపమని కోరారు. వ్యక్తిగతంగా ఆమె వాదనను సమర్థిస్తూ వారి వాదనలోని పాయింట్స్ పరిశీలించి నీతి సూత్రాలు, న్యాయశాస్త్రాలు మార్చి రాసి ఈనాడైనా
స్త్రీకి న్యాయం జరిగేటట్టు చూడమని మానవతా దృష్ట్యా మేము మన రాజ్యాంగాన్ని అర్థిస్తున్నాం. రే సురేష్, గొడవలన్నీ మర్చిపోయి భారతం పెళ్లి చేసుకోరా. పెళ్ళ దాన్నా అంతకంటే ఉరి శిక్షణ భరిస్తాను. నువ్వు చేసుకుంటానన్నా నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఆవిడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. గొడవ చేయకుండా లోపలికి రండి. ఆంటీ ఆంటీ భారతి, కోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా చెప్పారు. అతనికి శిక్ష పడింది. గెలిచాం అంటే మనమే గెలిచాం. సంతోషం అమ్మా. లాయర్గా నా వృత్తికి, ఆడదానిగా నా బ్రతికి సార్థకత ఏర్పడింది. ఇక ఆడదాని జీవితంలో ఈ కొత్త మలుపుతో కొత్త వెలుగు నింపుకుంటుంది. చాలమ్మా, చాలు. సరోజా, ఊరుకోమ్మా. ఏడవమ్మా. ఆ విధంగా ఆడదానికి న్యాయం కావాలి అంటూ సమాజాన్ని, చట్టాన్ని నిలదీసి అడిగిన మా ఆంటీ ఆఖరి క్షణంలో సంతృప్తిగా కన్ను మూసింది. తను సంపాదించిన ఆస్తిని, తన బిడ్డ సరోజని నాకు వదిలి వెళ్ళిపోయింది. ఆవిడ ఆశయాలకు తగ్గట్టుగా ఆ డబ్బుతో పిల్లల స్కూల్ నడుపుతూ సరోజని చదివిస్తున్నాను. భారతి గారు, అన్యాయమైపోయే ఆడవాళ్ల జీవితాలకి కొత్త దారి చూపటానికి జీవితాన్ని సమితిగా చేసుకున్న మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. అంతేకాదు, తప్పు చేసిన నా భర్తని అసహించుకుంటున్నాను, ద్వేషిస్తున్నాను. జయలక్ష్మి గారు, అవును భారతి గారు, ఒక ఆడదాన్ని అమ్మని చేసి వదిలేసి మరొక ఆడదాని మెళ్ళలో తాళి కట్టేవాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అటు ఆడదాని మీద, ఇటు తాళిబొట్టు మీద కూడా గౌరవం లేని నా భర్తకి అతను అనుభవించిన 6 నెలల శిక్ష చాలదు. జన్మ జన్మలకి మళ్ళీ ఆ తప్పు చేయనంత కఠినమైన శిక్ష వేయాలి. అంత మాటనకు జయ. బాధ్యత తెలియని వయస్సులో అందమైన వస్తువులు అందుకోవాలనుకునే రోజుల్లో ప్రేమంటే తేలిక అర్థం చెప్పుకునే ప్రతి కుర్రవాడిలాగే నేను ప్రవర్తించాను. భారతికి అన్యాయం చేశాను. చూడండి, మనం ఏం పాపం చేశామా, దేవుడు మనకు బిడ్డల్ని ఇవ్వలేదని మీతో ఎన్నోసార్లు అన్నాను, గుర్తుందా? ఇప్పుడు నాకు అర్థమైందండి, ఆవిడకి మీరు చేసిన అన్యాయమేనండి దానికి కారణం. సృష్టి చేసే దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఒక ప్రాణిని సృష్టించి లోకంలోకి తెచ్చే ఆడది కనిపించే దేవత అండి, దేవత. అలాంటి దేవత విషయంలో అన్యాయం చేసే మీలాంటి వాళ్ళని. జయ, ప్లీజ్. ఆనాటి తప్పుకి అనుక్షణం మనసులో బాధపడుతూనే ఉన్నాను. అంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది? నీతో చెప్తే తోటి ఆడదాని మీద సానుభూతితో నన్ను ద్వేషిస్తావని భయపడ్డాను. అందుకే చెప్పలేకపోయాను. నన్ను క్షమించయ్య, క్షమించు. చేసిన తప్పుని క్షమించు అని ఒక్క మాటతో ఎంత తేలిగ్గా చెప్పేశారండి. జయలక్ష్మి గారు, అలా అనతో. ఆడది క్షమకు మరో రూపం. అందులోనూ ఈ దేశంలోని ఆడదానికి అణువణువునా క్షమించే గుణం ఉంటుంది. మీరు అతన్ని క్షమించాలి. జరిగిందంతా మర్చిపోయి మీరిద్దరూ హాయిగా కాపురం చేయాలి. అదే నేను మనసారా కోరుకునేది. భారతి గారు, మీరు కోరినట్టే మీ ఇద్దరం కలిసి ఉంటాం. కానీ మీరేమనుకోకపోతే నాదొక చిన్న కోరిక. ఏమిటది? పిల్లలు లేని మాకు మీ బాబునిస్తే నిండు మనసుతో ఆ బాబుని పెంచుకొని ఆయన మీకు చేసిన అన్యాయానికి కొంతైనా. ప్లీజ్, అది మాత్రం అడగద్దు. ఏ ఆడది తను చేసిన తప్పుకి బిడ్డను అనాథను చేసి వాణ్ణి బిచ్చగాడిగా, దొంగగా, సమాజంలో చీడపురుగులా మార్చి శిక్షించకూడదని స్త్రీ జాతికి తెలియజేయాలన్న ధ్యేయంతోనే
నేను వాడిని పెంచుతున్నాను. మంచి చదువులు చదివించి సంస్కారవంతుడిగా, విద్యావంతుడిగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దుతాను. దెబ్బతిన్న ఆడదానికి న్యాయం కావాలి అని అడిగి సంపాదించిన నేను పెళ్లి కాకుండా ఆడది కన్న బిడ్డకి ఈ సంఘంలో కర్ణుడి స్థానం కాకుండా రారాజు స్థానం కావాలని అడుగుతున్నాను. అది నా కొడుక్కి సంపాదించి తీరుతాను. ఈ లోకపు డిక్షనరీలో నుంచి ఆర్ఫన్, బాస్టర్డ్ చైల్డ్, అనాథ, చెడిన దాని కొడుకు అనే పదాలు శాశ్వతంగా తొలగిపోవాలి. అప్పుడు పుట్టే కొత్త ప్రపంచంలో నాలాంటి తల్లులు, నా బిడ్డల్లాంటి పిల్లలు గర్వంగా, గొప్పగా వెలిగే దీపాల్లా నిలుస్తారు, లోకాన్ని గెలుస్తారు. అందుకే నేను బ్రతుకుతున్నాను. నా బిడ్డను నేనే పెంచుకుంటాను. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలాః క్రియాః. ఎక్కడ స్త్రీ పూజింపబడుతున్నదో అక్కడ ఆనంద దేవతలు సుఖ సంపదలతో వర్ధిల్లుతున్నారు. ఎక్కడైతే స్త్రీ అవమానింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ ఫలితం లేనివై పాడుపడిపోతున్నాయి అని ఆర్యోక్తి.